వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే, కృప పని మీద ఏరే ఊరికి వెళ్ళిందనమాట. కృప వచ్చేటప్పటికి ఇంటి దగ్గర నేను ఒకటి అనుకున్నాను, నేను ఒక పని చేద్దామని అనుకున్నాను. కాకుంటే అది ఏరే అయ్యింది. అనుకుంది ఒకటి, జరిగింది ఒకటి అయిందనమాట. ఏమైందనేది వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. కృప లేనప్పటికీ ఇదిగో వాషింగ్ మిషన్ అయితే బాగా పనిచేస్తుంది బట్టలు ఉతికేదానికి. కృప వచ్చేటప్పటికి నా బట్టలు అండి ఇవి, నా బట్టలు వారికి ఇందులో వేసేసాను. తన బట్టలు అయితే పులివేస్తుంది, తన బట్టలు అయితే ఏం లేవు మసిపినట్టు. పిల్లలు ఉన్నాయి, పిల్లలు 2 ఉన్నాయి, కొన్ని మాత్రమే ఉన్నాయి అనమాట. అవి ఒక 2 రోజులు తాగిన తర్వాత వాటిని వేస్తుంది మరిగిన గుట్టలు పడిన తర్వాత. ఫ్రెండ్స్ చూసారా వాషింగ్ మిషను ఎలా పనిచేస్తుందో చూడండి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు చూడు ఎంత హెల్ప్ అయిందో నాకు. కృప ఊరెళ్ళింది కదా, హాస్పిటల్కి వెళ్ళింది కదా, ఈ విధంగా మాసిన గుడ్లన్నీ ఇందులో అయితే వేసేసాను. బాగా పనిచేస్తుందండి. ఆ పని దాని పని అది చేసుకుంటా ఉంది, నా పని నేను చేసుకుంటా ఉన్నాను. పిల్లలు మామూలుగా స్కూల్కి వెళ్ళేటప్పుడు చల్లనీళ్ళే పోసుకొని వెళ్ళిపోతారు. కాకుంటే 7 నీళ్ళు పెడుతున్నాను. ఆ పిల్లలకి బాగలేదు కదండి, జ్వరం వచ్చి తగ్గుందనమాట. మళ్ళీ చల్లనీళ్ళు పోస్తే ఏమవుతుందని లైట్గా గోరువెచ్చంగా 7 నీళ్ళు అయితే కాస్తా ఉన్నాను. పిల్లలు ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ స్కూల్కి అయితే వెళ్తున్నారు జ్వరం తగ్గిన తర్వాత. ఫ్రెండ్స్ ఇల్లు చూడండి ఎంత చంద్రవందరగా ఉందో. ఇదంతా నీట్గా సర్దియాలండి కృప వచ్చేటప్పటికి. సూపర్, మొత్తం ఎంత నీట్గా చేస్తానంటే మీరే చూద్దరు. ఈరోజు వారికి ఇదే లాగ్. భార్య ఇంట్లో లేనేటప్పుడు భర్త ఇంటి దగ్గరుండి చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో అది ఈరోజు మీకైతే చూపిస్తాను. చూడండి చూడండి అబ్బా ఎంత చంద్రవందరగా ఉంది ఇల్లు. అదంతా నీట్గా సరిదేస్తాను. కృప కూడా ఆశ్చర్యపోవాలి, అరే నేను కూడా సర్దిలేను, ఎంత బాగా సర్దాడు మా ఆయన అనుకోవాలి. అంత నీట్గా అయితే చేసేస్తాను అనమాట. ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ విధంగా శుద్ధంగా ఉతికేసిన తర్వాత ఇదిగో ఈ విధంగా పైప్ పెట్టేస్తున్నామండి. ఇలా పైప్ పెట్టి ఈ నీళ్ళన్నీ అట్టు వెళ్తాయండి, అక్కడికి వెళ్ళిపోతాయి. ఇదిగో ఇది ఉంది కదా ఈ బట్టను, దీన్ని ఇలా తిప్పామంటే నీళ్ళు మొత్తం వెళ్ళిపోతాయండి దాంట్లోకి. చూడండి చూడండి ఏ విధంగా వెళ్తున్నాయి నీళ్ళు. ఈ పైపు ద్వారా అక్కడికి వెళ్ళిపోతాయి అన్నమాట. తేడికి చూడండి ఏ విధంగా వెళ్ళిపోయినాయి, నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. ఇంకోసారి మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి మిషన్ అయితే రన్ చేసుకుంటాను అనమాట. చూడండి కాలర్కున్న వైట్ షర్ట్ అండి ఇది, కాలర్కున్న మురికి కూడా పోయింది. అంటే ఒకసారి దీంట్లో నానేసిన తర్వాత మనం చేతితో ఈ కాలర్కున్న మురికిని కొంచెం రుద్దేసుకుంటే మిగతాదంతా అది నీట్గా పులివేస్తుంది. కానీ ఈ షర్ట్కి అయితే నేనే చేయలేదు, అయినప్పటికీ నీట్గా ఉంది. పిల్లల్ని ఇద్దరిని బాగా రెడీ చేసి స్కూల్ దగ్గర అయితే ఇడిచిపెట్టి వచ్చేసాను. ఇంకా నేను చేయవలసిన పని అయితే ఉంది. ఇదిగో ఇదంతా నీట్గా ఈ బట్టలు కానీ ఇదంతా చూడు చిందరవందరగా ఉంది. ఇదంతా నీట్గా సరిదేస్తాను. ఎందుకంటే అండి కృపాకి ఇల్లు సర్దటం రాదు. నాకు తెలియదు, నాకు రాదు. కాకుంటే పక్కన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటారు, వీళ్ళు ఎంత నీట్గా పెట్టుకున్నారా ఇల్లు అనిపిస్తూ ఉంటుంది. అలాగా ఈరోజైతే కృప వచ్చేటప్పటికి ఏ వస్తువు ఎక్కడ ఉండాలనేది నీట్గా సరిదేస్తాను. తను ఎలా ఫీల్ అవుతుందో, ఎలా రియాక్ట్ అవుతుందో, ఎలా ఫీల్ అయ్యి ఏమంటుందో అని చూద్దామండి. కృపాకి రాదండి, నిజంగా చెప్తున్నాను. ఒకవేళ తను వీడియో చూడొచ్చు, ఇల్లు సర్దడం తనకి రాదు. తనైతే హాస్పిటల్కి వెళ్ళింది కదా, మా ఇంటి పక్క అమ్మాయి ప్రెగ్నెంట్ అండి. తనకి నైట్ టైము అదే అలా నొప్పులు, అలాగా కొంచెం నొప్పులు కాదు అంటే నీరసంగా ఒళ్ళంతా భారంగా నీరసంగా ఉంటే
రాత్రి నైటు 12 గంటలప్పుడు ఆటో మాట్లాడుకొని ఆడోళ్ళు అందరూ వెళ్ళున్నారు. వాళ్ళ కృప కూడా వెళ్ళిపోయింది. ఇంతవరకు తనైతే రాలేదు. తను వచ్చేటప్పటికి ఇంటి పనులు నేను కొన్ని అయితే చేసి పెడుతున్నాను. అలా ఫ్రెండ్స్, అర్మార్లు అయితే కొంచెం ఎక్స్ట్రా పెంచుతున్నానండి. ఒక 2 అర్మార్లు ఎక్స్ట్రా పెడుతున్నాను. అప్పుడైతే సామానం పెట్టేదానికి నీట్గా బాగుంటుంది అనమాట చూడటానికి కూడా. కృప అయితే షాక్ అయిపోవాలి వచ్చి చూసి, అరే ఏంది మా ఆయన ఇంత పని చేసాడు అనుకోవాలి. నేను ఇందాక అన్నాను కదండి కృపకి ఇలాగ సామానం సర్దటం రాదని. ప్లీజ్ ఎవరు కూడా ఆ మాటని కృపకి ఇల్లు సర్దటం రాదు అనే మాటలు మాత్రం కామెంట్లో పెట్టద్దు. తను చూసిందంటే నన్ను సర్దుతుంది. తను వీడియో అయితే చూడదు. వీడియో చూసేంత సమయం తనకైతే ఉండదులేండి. కామెంట్లు చూసి రిప్లై ఇస్తుంది కదా, అప్పుడు ఏందబ్బా అని అనుకుంటుంది. అప్పుడు నాకైతే దెబ్బలు పడతాయని అనుకుంటాను. ఫ్రెండ్స్, ఇదనమాట. ఇప్పుడైతే అర్మార్లు పెట్టేస్తాను. ఇంకో మళ్ళీ 2వ వాల్ వేసాను. ఒక వాలు ఉతికేసాను. మళ్ళీ ఇంకా నాయి పిల్లలవి 2 కలిపి వేసేసాను. తన గుడ్లు మాత్రం వేయలేదు. తన గుడ్లు తనే వేసుకుంటా. చీరలు కదండి, ఆ చీరలు ఎట్టేయాలో మనకు తెలియదు కదా. పిల్లల గుడ్లు నా గుడ్లు అయితే నాకు తెలుసు కాబట్టి అట్లా వేసేస్తాను. 2వ వాలు అయిపోయిందంటే ఇంకా మాసిపోయిన గుడ్లు అనేవి ఇంట్లో ఉండవు అనమాట. ఆ పని ఒకటి అయిపోద్ది. మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి, కృపాకి ఇల్లు సర్దటం రాదని మాత్రం కామెంట్లో పెట్టద్దు. తర్వాత నన్ను సరిచేస్తుంటాను. ఇంకండి ఇగో సిమెంట్ కూడా కలిపి పెట్టేసుకున్నాను. వాటర్ వేసి ఇక్కడ మనం ఉన్నాయి కదా నాపురాలు, వీటిని తీసేస్తున్నాను. వీటిని తీసేసి అక్కడ 2 ఎక్స్ట్రాగా అయితే పెట్టేస్తాను అనమాట. ఫ్రెండ్స్, కృప అయితే వచ్చేసింది. కృప ఎలా ఫీల్ అవుతుందంటే చూద్దాం. కృప వచ్చిందా? రాలా? ఎట్టుంది అమ్మాయిగా? ఉందా? చూడా ఇల్లు మందేనా? లోపల చూడు, లోపల కావాల్సిన పని పెట్టేస్తాను నీకు. ఎట్ట పడద్దు మరి. బా ఇప్పుడే పిల్లల్ని స్కూల్కి పంపించి స్టార్ట్ చేశా. నువ్వు స్కూల్ దాకా పోయిసినప్పుడు నేను వస్తానని చెప్పా జానుకి. వాడికి దగ్గినప్పుడు నోట్ల నుంచి గల్లతో పాటు రక్తం వచ్చింది. చీదినప్పుడు కూడా చీమటితో పాటు కూడా గల్లం వచ్చింది కొంచెం, అది రక్తం. పంపించా, రెడీ అయిపోయాడు అప్పటికి. కానీ ఇంటికాడ ఉంటే నిన్న చూడలే ఏ విధంగా ఆడుతున్నాడా, ఈది మీద పడా. ఏ ఆటలాట తిరుగుడు అలస్ట్ రెస్ట్ అనేది లేదు. అందుకని స్కూల్కి పంపించా. తిన్నావా? నేను వెళ్ళి ఒకసారి కనిపించరా పొడికి జానుకి. బాగుందా? ఇప్పుడు ఈ పెద్దవి ఉన్నాయి చూసావా, అవి దీంట్లో పెట్టుకో. మన పొగరు డబ్బాలు, సొమురు డబ్బాలు వచ్చి అక్కడ పెట్టుకో. బైబిల్ అవన్నీ అక్కడ ఫ్రిడ్జ్ మీద పెట్టబాకు, ఫ్రిడ్జ్ మీద బరువు పెట్టబాకు. తర్వాత ఈ పక్క వచ్చి మసాలా సామానాలు పెట్టుకో. ఈ పక్క ఓన్లీ వంటకంటే నీకు అందతేయలేదు చూడుపా, అందుకని కింద పెట్టా. అక్కడ ఆ కింద అక్కడ పెద్ద బాక్సులు కింద పెట్టుకో, డబ్బాలు వారికి పైన పెట్టుకో మసాలా సామానాలు. ఓకేనా? మిగతాటి ఈ కింద పైన పెద్ద వారికి పైన పెట్టి ఇగో పెద్ద సామానం. పోయిసిరా బబ్బీ కాడికి పోసిరాబో. 7 నీళ్ళు కాసి కూడా డబ్బాకి పోసి అని పంపించా. స్థానానికి కూడా 7 నీళ్ళే పెట్టి ఈరోజు. 7 నీళ్ళు పోసి నిద్రపోతారేం బడిలో. ఒక వాళ్ళు ఉతికాను, ఇంకొక వాళ్ళకి బట్టలు అన్నీ ఉతుకుతా అన్నాడు. ఇంకొక వాళ్ళకి నీళ్ళు అయిపోయినాయి. అదే సరే. నేను ఇంటికి వచ్చేసరికి సామాను అంత గందరగోళం. ఏందబ్బా ఏందో వర్క్ జరుగుతుంది ఇంట్లోనే, ఆటోలో చూసే
ఏదో పని పెద్ద పనే పెట్టేసుకున్నాడు మా ఆయన. నువ్వు ఉంటే చేయలేము వీటిని. ఎందుకు చేయలేవుయా? ఏదో ఒక అర్థం అప్పుడే చూడు నాయే అన్నం తిందు. అయితే అన్నం నీలో ఏం తినకుండా ఉదయం నుంచి అటు చేస్తే అత్తా నువ్వు చెన్నం తినేసి కరెక్ట్గా చేయొచ్చు కదా. ఒక్కరు ఈ రాయి పెట్టేస్తే అయిపోద్ది. మరి ఆనయ్యి బాకయ్యా కొంచెం ముందుకే పెట్టు. సర్లే సామానాలు పెట్టుకున్నాడు నువ్వు. సామానాలు చెప్పులు ఇంకేముందా? కుర్చీలు లేవని కదా అప్పుడు ఆ రాళ్ళు వేస్తున్నాడా? కుర్చీలు ఇబ్బంది ఉంది. పోయొచ్చు నీ ఆ జనం దగ్గరికే. పర్వాలే కొంచెం అదే ఆడుకుంటూ ఉన్నాడు. మళ్ళీ వస్తా అభియా అని చెప్పి మళ్ళీ వచ్చేసిన. డౌన్గా ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇంకా దీని మీద దళం వేసేసామంటే మెత్త ఇది ఏమంటారా గచ్చు పోసేసామంటే సూపర్గా ఉంటుందండి. లోపల కూడా సామానం సర్దాలు అని చెప్పాను కదా, సామానాలు అయితే ఏం సర్దలేదు. ఇవన్నీ ఆరాలి కదా, అప్పుడే సరితట్టు ఇది కొంచెం ఆరితే బాగుంటుంది. బాగుందండి. ఎట్టుందా? బాగుందంట. కృపకి నచ్చిందండి ఈ విధంగా. ఇంటికి సబ్స్క్రైబర్లు లేదా కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ కట్ చేసినట్టు ఉండింది. అలా పట్టుకున్న దానివల్ల చెయ్యిలు తెగతాయని చాలా భయపడేదన్నమాట మేము. ఇప్పుడైతే ఆ బాధ లేకుండా ఈ రేకెత్తి కొట్టడం జరిగింది. చూసారుగా దారబంధం లాగొట్టేసానండి. ఇక్కడ ఇలా పెట్టి ఇలాగ లాగినా కానీ మనకి తెగదనమాట, ఇక్కడ తెగదు. అలాగే ఇట్లా లోపలికి కూడా మళ్ళీ ఇచ్చేసాను. ఇంకా ఏం కాదు, ఇట్లా పట్టుకున్నా ఏం కాదు. ఈ పక్క కూడా అదే విధంగా చేస్తాను. ఇంకా పైన ఏంటంటే ఇదైతే తగిలేదు నెత్తిన, చాలా మందికి తగిలింది. ఇంటికి వచ్చిన సబ్స్క్రైబర్లో చాలా మందికి తగిలేదు. అది అప్పుడు ఇక్కడికే ఉండింది కదా, కిందకు ఉండింది వంగండి అనేది. ఇప్పుడైతే దాన్ని పైకి పెట్టాము. చూడండి ఇలా ఉంది ఇల్లు. శుద్ధంగా నీట్గా అయితే అయిపోతుందండి. ఇంకా పందిలు వేసేసుకున్నామంటే డైలీ ప్రతిరోజు వీడియోస్ మీకైతే ఆపుకుంటూ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మాకు ఎండకి వీడియోస్ చేయలేకపోతున్నాం. కాసేపు రెస్ట్ తీసుకుందాం, దీంట్లో రెస్ట్ తీసుకుందాం అంటే ఉడికిపోతాం. ఆ ఇల్లు కూడా పాడైపోయింది, దాన్ని కూడా ఇప్పియాలి. అది ఉండి నీళ్ళు పోసి కృప గచ్చులాగా ఉంటుందా? ఎట్టుంది ఇప్పుడు? తిరగతా అంటావు ఎండకి, కొంచెం ఒకరోజు తగ్గితే. ఫ్రెండ్స్, సాయంత్రం పూట ఇంట్లో పిల్లలకైతే నీళ్ళు కాస్తాను. మా ఆయన నీళ్ళు మోస్తున్నాడు. ఏంటంటే నీళ్ళు ఎందుకు మోస్తున్నాడు అంటే పైపు ఉంది, చిన్నగా వస్తాయి నీళ్ళు, ఉదయం పట్టలేదు నీళ్ళు, అందుకని ఇంకా పైపులో వచ్చే నీళ్ళు సరిపోవని మా ఆయన మోస్తాడు. కొద్దిగా అంటే బాబు పడతా అన్నాడు. పిల్లలకైతే నీళ్ళు కాస్తా అన్న. ఫ్రెండ్స్, నేను నీళ్ళు మోస్తా ఉంటే ఈ బండిని అయితే లారీ పైకి అయితే ఎక్కిస్తున్నారండి. చూసి పరిగెత్తెళ్ళి నేను ఎక్కిస్తాను దీని అన్నాను. వాళ్ళైతే ఆలోచించి సరే ఎక్కి అన్నారు. ఒకసారి చూద్దాం ఎలా ఈ బండిని లోడింగ్ చేస్తాననేది చూద్దామండి. చాలా రోజులు అవుతుంది ఈ మిషన్ని డ్రైవింగ్ చేసి, మరి ఎలా ఉంటుందో ఏమో తెలియదు. మరి
ఫ్రెండ్స్ మిషన్ అయితే లారీ మీదకైతే ఎక్కించేస్తానండి. పొద్దు అయితే పోతా ఉంది, ఇంటి దగ్గర పనులన్నీ అలాగే ఆగిపోయి ఉన్నాయి. వెళ్ళి మిగతా పనులు చేసుకొని మేమైతే ఒక చిన్న ప్రయాణం అయితే ఉందండి. పొద్దుపోయి ఫంక్షన్ ఉంటే అక్కడికైతే వెళ్ళాలన్నమాట. ఆ ఫంక్షన్కి అయితే బయలుదేరాలి. అంటే ఎందుకు కృప సూర్యకిరణాలు అక్కడ పట్టింది. అక్కడ ఎట్ట పడతాయి? వెళ్ళిపోయింది కదా సూర్యుడి కిందకే. అంటే ఇప్పుడు అమెరికాలో తెల్లారుతుందేమో, ఎర్రగా ఉంది అటు పొద్దు. చూడండి అక్కడ ఎట్టుంది ఉదయం పూట, ఉదయాన్నే అలాగ ఉంటుందండి ఎర్రగా. చూడు మేఘం మబ్బులేస్తుంది, దాంట్లో మండుతున్నట్టు ఉంది. ఇదేమంటే లావా అగ్ని పర్వతం పేలినప్పుడు వస్తుంది అట్టుంది అది. ఫ్రెండ్స్ మొన్న నెల్లూరుకి వెళ్ళినప్పుడు కొన్ని విత్తనాలు అయితే తెచ్చామండి, ఇంటి దగ్గర వేద్దామండి. చిరాకు ఇంకా చాలా ఉన్నాయి, మొత్తం దాదాపు ఒక 10 రకాల విత్తనాలు అయితే తెచ్చున్నాము ఇంటి దగ్గర వేద్దామని. కూరగాయలు అన్నీ ఈరోజు అయితే కుదరదు, రేపు వేయాలన్నమాట. ఇదిగో ఇక్కడ కంచె అయితే నాటుతున్నాము. ఇక్కడ ఒక పోల్ నాటాం కదా, నేను సరిగ్గా అక్కడ నాటాను. ఈ ప్లేస్లో అయితే కొన్ని కూరగాయ విత్తనాలు, అక్కడక్కడ సొరకాయ ఇంకా గుమ్మడికాయ అవన్నీ అయితే వేయబోతున్నాం అనమాట. ఈ ప్లాట్ అంతా ఇంకా మొన్న ఇది మొత్తం గార్డెన్ ఇంకా శుద్ధంగా నీట్గా ఒక తోటలాగా చేసేస్తాం మా హౌస్ని, ఇల్లుని. ఇగో పని అయితే కృప చాలా అంట్లేసుకోంది తమ్ముడు. కృప అవుతుందా? మనం పోవాలి, మీటింగ్ అని వెళ్ళాలి కదా, ఫంక్షన్కి వెళ్ళాలి. అయిపోద్ది, నన్ను కూడా రమ్మంటే హెల్ప్కి. వస్తే త్వరగా అయిపోద్ది. ఓకే. ఫ్రెండ్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ విధంగా ఇంట్లో వర్క్ అనేది జరిగింది చూసారు. రెడీ అయిపోయాము, ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట. బదల అంట్లు అన్ని పనులన్నీ ముగించుకొని అయితే మొత్తం అయిపోయినాయిలే. వాళ్ళు ఇంకా సర్దే పని ఉంది, ఈ రేపైతే సర్దేస్తాము. ఇప్పుడైతే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట. లేట్ అయిపోతా ఉంది. పిల్లల్ని అయితే వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర పెట్టేసి నేను కృప ఇద్దరు మాత్రమే వెళ్తున్నాం. పొద్దుపోయింది కాబట్టి వాతావరణం మబ్బులేస్తుంది, వర్షం వచ్చేట్టుగా ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ చూసారుగా ఏ విధంగా మా ఇద్దరి జీవితం ఏ విధంగా కొనసాగుతుంది అనేది ఈ వీడియోలో మీకు కొంచెం అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కొత్తగా మా వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బాయ్ బాయ్.